అసలు మనం ఎందుకు ఆత్మలో ప్రార్థన చేయాలి అని అంటే, బైబిల్ ఏమని మనకు సెలవిస్తుందంటే, ఆత్మ మన బలహీనతలను తెలుసుకొని మూలుగుచూ ప్రార్థన చేస్తాడు. మూలుగుచూ ప్రార్థన చేయటం అనేది 3 రకాల మూలుగుల ప్రార్థన. మొదటిగా ఈ సృష్టి మూలుగుచూ ప్రార్థన చేస్తుందంట. ఈ సృష్టి అంతా కూడా సాతాను కబంధ హస్తాల నుండి విడిపించబడటం కొరకు ఈ సృష్టి ప్రార్థన చేస్తుంది. ఇది మొదటిది. రెండవది, మనుషులమైన మనము కూడా మూలుగుచూ ఉన్నాము. మూడవది, ఆత్మ మూలుగుచూ ఉన్నాడు. సృష్టి మూలగటం గురించి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నారు, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని మనం ఎరుగుదము. మూలుగుచున్న వారిలో మొదటిది ఏంటంటే సృష్టి మూలుగుచున్నది. ఎందుకు మూలుగుచున్నది అంటున్నాడంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20 మరియు 21, 22 వచనాల్లో, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ కలిగిన స్వాతంత్ర్యం పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరుచు వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకాగ్రీవముగా మూలుగుచూ ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. సృష్టి అంతా కూడా దేవుడు తన పిల్లలకు ఇవ్వబోయే మహిమ కొరక ఎదురు చూచుచు, దేవుని పిల్లలు పొందబో మహిమ కొరక ఎదురు చూచుచు సృష్టి మూలుగుచున్నది. మూలిగే వారిలో రెండవ వ్యక్తి ఏంటంటే, అదే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనంలో, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితమే. అంటే ఈ దేహ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. 3, పరిశుద్ధాత్మ దేవుడు కూడా మూలుగుచున్నాడు. ఎందుకయ్యా అంటే, మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కాబట్టి ఆయనే మన పక్షమున మూలుగుచూ ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 మరియు 27 వచనాలలో, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఇది మొదటిది. రెండవది, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు ఎందుకు మూలుగుచున్నాడు అయ్యా అంటే, యుక్తముగా మనం ప్రార్థన చేయటం మనకు తెలియదు కాబట్టి ఆయన మన పక్షాన మూలుగుచున్నాడు. 2, మనము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటం కొరకై ఆయన మూలుగుచున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేసేవాడు ఎప్పుడు మూలుగుచూ ఉంటాడు. ఇది మొదటిది. రెండవది, వారు పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తారు, పరిశుద్ధుల కొరకు సహాయం చేస్తారు, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తారు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఇలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దానిని ఆత్మలో మూలుగుచూ ప్రార్థన చేయటం అంటారు. అలా కాకుండా పై పెదవులతో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ఎప్పుడు జవాబు రాకపోగా దాని వలన మన సమయం కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి ప్రార్థన చేసే విషయంలో అపోస్తుడైన పౌలు గారి యొక్క ఆంతర్యం ఏమిటంటే, ప్రార్థన విషయంలో మనం ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు, ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా. ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా.
విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్యా. నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము ఓలే నీ సన్నిధానము చేరును నిత్యము. నీ సన్నిధానము చేరును నిత్యము. చేతువు నాకు సహాయము వెను వెంటనే. అపోస్తుడైన పౌలు గారు సర్వాంగ కవచాల గురించి మాట్లాడుతూ దాని తర్వాత అంటున్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇది సర్వాంగ కవచాలు మీరు ధరించుకోవడం మంచిదే, అయితే మీరు ఆత్మలో ప్రార్థన చేయాలి. ఇది మెయిన్ పాయింట్. ఏమంటున్నాడు? ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు. అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. ఇది ఈ పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. మనం ఆత్మలో ప్రార్థన చేయటం అంటే ఎడతెగక ప్రార్థన చేస్తాము. రెండవది పరిశుద్ధుల నిమిత్తము పట్టుదల కలిగి విజ్ఞాపన చేస్తాము, మెలకువగా ఉంటాము. ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు ఎట్లా ఉంటారు? వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి సమయమందు ప్రార్థన చేస్తారు. రెండవది వారు ఎప్పుడు కూడా అందరి కొరకు ప్రార్థన చేస్తారు, ముఖ్యంగా పరిశుద్ధుల నిమిత్తమై ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, మెలకువగా ఉంటారు. కేవలం నీ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అయితే అర్థమైపోతా ఉంది నువ్వు కేవలము పెదవులతో ప్రార్థన చేస్తున్నావు. అసలు ఆత్మలో ప్రార్థన చేయటం గురించిన ఏదైనా నమూనా బైబిల్లో మనకు దొరుకుతుందా బ్రదర్ అని గనక మీరు నన్ను అడిగితే, అపోస్తులైన పౌలు గారు చేసిన ఆ ప్రార్థన ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు, అదేవిధంగా 9-12 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు. ఒకటి వాళ్ళకున్న నిరీక్షణ. ఆత్మలో ప్రార్థించే వారికి మొదటిగా నిరీక్షణ ఉంటది, రెండవది వారికి విశ్వాసం ఉంటది, మూడవది అంటున్నాడు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. పరిశుద్ధుల పట్ల ప్రేమ, పరిశుద్ధుల కొరకై చేస్తున్న సేవ, పరిశుద్ధుల కొరకై వారు చేసే ప్రతి పని గురించి మాట్లాడుతున్నాడు. ఆత్మలో వర్ధిల్లేవారు కానీ ఆత్మలో ప్రార్థన చేసేవారు కానీ ఈ 3 కలిగి ఉంటారు అని చెప్తూ, అసలు మీకు ఇలాంటి క్వాలిటీస్ ఉండడాన్ని బట్టి నిజముగా మేము చాలా సంతోషిస్తున్నాము. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. కాబట్టి మేము కూడా ఏం చేస్తున్నామంటే, మీరు ఇలా ఆత్మలో ప్రార్థన చేసే విధానాన్ని బట్టి, అదే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాలు అంటున్నాడు, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును అనుపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారొగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవునిని బతిమాలుచున్నాము. ఇది ఆత్మలో ప్రార్థన చేయటం. ఆత్మయ నా బిడ్డలు సంపూర్ణమైన జ్ఞానం పొందుకోవాలి, వివేకాన్ని పొందుకోవాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి, అదేవిధంగా దేవునికి తగినట్లుగా నడుచుకోవాలి, ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి, మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడాలి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారు అవ్వాలి. ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు
జ్ఞానాన్ని, వివేకాన్ని, పరిశుద్ధుల సహవాసంలో స్వాస్థ్య భాగాన్ని, అలింపు, వృద్ధి చెందటం, వరాలు, దేవునిలో వృద్ధి కలిగి ఉండటం, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయటం, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలను కలిగి ఉండటం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండటం, ఇది ఆత్మలో ప్రార్థన చేయటం. ఇలా కనుక మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ఆత్మీయంగా దినదినము వృద్ధి చెందుతాము. కొలస్సీ సంఘం ఓ గొప్ప ఆత్మతో నింపబడి ప్రార్థన చేయటం ఎఫెఫ్రా ద్వారా విన్న అపోస్తుడైన పౌలు గారు ఆ కొలస్సీ సంఘం గురించి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. నిజముగా నేను చెప్పిన వాక్యము వారిలో చక్కగా ఫలిస్తుంది. నిజముగా ఈ కొలస్సీ సంఘం గురించి విన్నప్పుడు సంతోషముతో ఉప్పొంగిపోయాడు అపోస్తుడైన పౌలు గారు. నా ప్రయాస వ్యర్థం కాలేదు. వీరికి పరిశుద్ధుల పట్ల ఉన్న ప్రేమను బట్టి, వీరు కలిగి ఉన్న ఆత్మ తలాంతులను బట్టి, వీరు కలిగి ఉన్న నిరీక్షణను బట్టి, విశ్వాసమును బట్టి సంతోషపడి నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు పూర్ణ బలవంతులుగా కావాలి, వివేకాన్ని పొందుకోవాలి, జ్ఞానాన్ని పొందుకోవాలి, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మీరు పాలుభోగస్తులు అవ్వాలి, బలవంతులు అవ్వాలి, ఫలించాలి, వృద్ధి చెందాలి అని అపోస్తుడైన పౌలు గారు ఆత్మలో ప్రార్థన చేసే విధానానికి మాదిరిని చూపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది ఆత్మలో ప్రార్థన చేయటం. ఎల్లప్పుడూ నేను మీ కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాను అని చెప్తున్నాడు, బతిమాలుకుంటున్నానని చెప్తున్నాడు. మీరు కూడా తేజోవాసుల స్వాస్థ్యములో పాలుభాగస్తులు అవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను అంటాడు. ఇది ప్రార్థన చేయటం అంటే. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో వారందరూ తేజోవాసుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులు అవ్వాలని ప్రార్థన చేయాలి. ఇక ఎప్పుడు మనం వాళ్ళు స్వస్థపడాలి, బాగుపడాలి, ఇక అట్లా అవ్వాలి, ఇట్లా అవ్వాలి, రక్షణ కావాలి, మారు మనసు కావాలి, ఇదేనా? అడగాలి. నేను ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నానో వారందరూ కూడా తేజోవాసుల స్వాస్థ్యములో పాలుభాగస్తులు అవ్వాలి, నీ మహిమతో నింపబడాలి, పరిశుద్ధుల సహవాసంలో వీళ్ళందరూ ఉండాలి, నీవు నిర్మించబోయిన ఆ పరలోక పట్టణంలో వీళ్ళందరూ కూడా పాలుభాగస్తులు అవ్వాలి. బిల్లీ గ్రాహం గారు ఏమన్నారో తెలుసా? ఆయన అంటాడు, పరలోకంలో నాకు ఒక మూల స్థలం దొరికినా చాలు, నేను అక్కడికే వస్తానంటాడు. అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులు అవ్వాలయ్యా. పలానా సిస్టరు, పలానా బ్రదరు, మా సహవాసంలో, మా యొక్క ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తేజోవాసుల స్వాస్థ్యంలో పాలుభాగస్తులు అవ్వాలి. పరిశుద్ధులందరూ చక్కగా ఆరోగ్యంగా ఉండాలి. పరిశుద్ధులు చేస్తున్న పరిచర్య అంతా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండాలి. నీ జ్ఞానాన్ని తెలుసుకున్నట్లుగా మాకు వివేకాన్ని నేర్పించండి, జ్ఞానాన్ని నేర్పించండి, నిరీక్షణలో వర్ధిల్లాలి, విశ్వాసరహితంగా బ్రతకాలి. ఆ పరలోక పట్టణంలో స్వాస్థ్యం పొందుకునే వరకు కూడా ఈ లోకంలో మేము ఓర్పుతో సహనముతో ముందుకు సాగాలి, మేము ఫలించాలి, వృద్ధి చెందాలి. ఆత్మఫలాలు ఉండేవాళ్ళు దినదినము ఫలిస్తున్నప్పుడు శరీర సంబంధమైన వాటి కొరకు, తుచ్చమైన వాటి కొరకు అస్సలు ఆలోచించరు. ఎందుకంటే ఆయన ప్రతి అవసరత, అక్కర ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మన జీవితంలో నెరవేరుస్తూనే ఉంటాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. అసలు ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళకట ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము అన్నాడు. నువ్వు ఇలా మూలుగుచూ ప్రార్థన చేస్తూ, పరిశుద్ధుల కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ, ఆత్మ సంబంధమైన విషయాల కొరకు అడుగుతూ ప్రార్థన చేస్తూ, విశ్వాసముతో నిరీక్షణ కలిగి తేజోవాసుల స్వాస్థ్యం కొరకు ప్రార్థన చేస్తూ, ముఖ్యంగా పరిశుద్ధులను మర్చిపోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మలో వర్ధిల్లుతూ ప్రార్థన చేసేవాళ్ళు పరిశుద్ధుల కొరకు ముఖ్యంగా పెద్దపీట వేస్తారు ప్రార్థనలో. ఇక నువ్వు ఇలా ప్రార్థన చేస్తుంటే నీ అక్కర్లో, అవసరతలో ఈ శరీర సంబంధమైనవి ఏవి అడగాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటున్నాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. నీ పక్కన వాళ్ళందరూ కూడా నీకు వచ్చి సహాయం చేస్తారు. నీకు మేలు కలుగుటకై ఈ సృష్టిలో ఉన్న ఈ ప్రకృతి నీకు లోబడేలాగా చేస్తాడు. ఈ ప్రకృతే నీ మీద వరాలు కురిపించేలాగా చేస్తాడు. నీకు ఆకలేసినప్పుడు ప్రకృతి ద్వారా దేవుడు నీకు ఇస్తాడు. ప్రకృతిలో మనుషులు కూడా ఉంటారు కదా, మనుషులే నీకు సహాయం చేసేలాగా దేవుడు చేస్తాడు. నీ కొరకు పరిస్థితుల్లో మారుస్తాడు. అసలు నువ్వు దేవుని పని చేయాలని ఒక ఆశ కలిగి ఉంటే చాలు, ఓ మంచి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటే ఆయన పదార్థాలను, వస్తువులను, వ్యక్తులను, సమస్తాన్ని సమకూర్చి నీ పాదాల దగ్గర పెడతాడు. నువ్వు ఎప్పుడు కూడా అడగాలి,
నేను ఆత్మను పొందుకోవాలి, ఆత్మను వర్ధిల్లాలి, ఆత్మలో బలాన్ని పొందుకోవాలి, ఈ ఆత్మశక్తితో నేను ప్రార్థన చేయాలి, మూలగాలి, మొరపెట్టాలి. ఆత్మదేవుడా నాకు ప్రార్థన చేయటం నేర్పించాయి అని అడగాలి. రెండవది, మనం మోకరించిన దగ్గర నుంచి టైం ఎప్పుడైపోయిద్దా అని చూస్తాము. పెదవులతో చక్క ప్రార్థన చేసి 2 ముక్కలు టకటకటం చేసి లేచి వెళ్ళిపోతాం. కనిపెట్టుకునే ఉండే విధానంలోనే ఒక గొప్ప మహిమ దాగి ఉంది. మనం ఏదైనా పొందుకోవాలనుకున్నప్పుడు మొదటిగా కనిపెట్టుకుని ఉండాలి. ఒక గొప్ప దైవజనుడు అనే మాట ఏంటంటే, బాణం వేసినట్టు నా ప్రార్థనను నేను పంపిస్తాను, ఆ తరువాత అది తాకిందో లేదో తెలుసుకోవడానికి ఉదయాన్నే ప్రార్థన చేశాక రోజంతా పైకి చూస్తూ కనిపెట్టుకుని ఉంటాను అని అంటాడు. ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ప్రార్థన చేసిన తర్వాత ఆమేన్ అన్న దగ్గర నుంచి మళ్ళీ దానికి ప్రతిఫలం పొందుకునే వరకు కూడా కనిపెట్టుకుని ఉంటారు. సహజంగా పెదవులతో ప్రార్థన చేసేవాడు అప్పుడు ప్రార్థన చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడు, ఇక అంతే. దాని గురించి మళ్ళీ ఊసే ఉండదు. అందరూ కూడా కనిపెట్టుకొని ఉండరు. దేని కొరకు అడుగుతున్నామో దాని కొరకు ఎదురు చూడటం కనిపెట్టుకుని ఉండటం అంటే. యాచన చేసేవాడు ఆ ఇంటి యజమానురాలు లేదా ఇంటి యజమానుడు వచ్చే వరకు కూడా ఎదురు చూస్తాడు, అమ్మా 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 అని అడుగుతాడు. అసలు ప్రభు ఏమంటున్నాడంటే, మీరు అలా అడుక్కునేవాళ్ళు కాదబ్బా, మీరు నా కుమారులు, నా స్వాస్థ్య భాగం, అయినను మీరు పదే అడగటం వలన నిశ్చయముగా పొందుకుంటారు అని అన్నాడు. ప్రియమైన సహోదరుడా, పరిశోధన కొరకు ఆకాశంలోకి మిస్సైల్ పంపారు, అది దాని లక్ష్యాన్ని చేరుకుందో లేదో అని గమనిస్తూ ఉంటారా లేదా? అలాగే ప్రార్థన చేసే ప్రతి విశ్వాసి కూడా మన లక్ష్యం ఏంటి? మనం పంపిన ప్రార్థన అనే మిస్సైల్ దేవుని దగ్గరికి చేరాలి, దానికి ప్రతిఫలం కూడా రావాలి. ఇప్పుడే మన ప్రార్థన శక్తివంతమైన ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, మనము ప్రార్థన ఆత్మలో చేయాలి. ఆత్మలో ప్రార్థన చేసేటప్పుడు రోగం తీసేయ్యా, ఆర్థిక పరిస్థితులు బాగు చేయ్యా, ఇవి అడగడం తప్పంటలేదు. వీటికంటే కూడా అయ్యా, కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు, జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వండి సర్దుబాటు చేసుకోవడం కోసం. ఆర్థిక సమస్యల్లో చితికిపోతున్నారు, ఈ ఆర్థిక పరిస్థితుల నుండి బయటపడడానికి కావాల్సిన వివేకము జ్ఞానాన్ని ఇవ్వండి. ఇక ఎప్పుడు కూడా మళ్ళీ ఆ ఊబిలో చిక్కుకోకుండా వీరికి తగిన జ్ఞానాన్ని ఇవ్వండి, దీర్ఘశాంతమును ఓర్పును ఇవ్వండి. శ్రమల్లో ఉన్నారు, వీరికి దీర్ఘశాంతమును ఓర్పును ఇవ్వండి అని ప్రార్థన చేస్తారు. మూడవదిగా, ఒకవేళ మీరు మనుషుల ద్వారా జ్ఞానాన్ని వివేకాన్ని నేర్చుకోవాలని చూస్తే అది కొంతసేపే మనతో ఉంటుంది, తర్వాత ఎడిపోయిద్దో తెలియదు. నేను అడుగుతున్నా, సొలొమోను గారి కాలంలో సొలొమోను గారితో చాలామంది సహవాసం చేసి ఉంటారు కదా, మరి సొలొమోను జ్ఞానం అందరికి రాలేదే? సొలొమోను గారు సామెతలు, ప్రసంగి, ఇలా ఓ గొప్ప గ్రంథాలు రాశాడు కదా. ఇది మనుషుల ద్వారా వచ్చే జ్ఞానం కాదు. ఏ సమయంలో ఎక్కడ తప్పించుకోవాలి, ఏ సమయంలో ఎలా జ్ఞానం కలిగి మాట్లాడాలి, ఏ సమయంలో బుద్ధి జ్ఞానంలో కలిగి ప్రవర్తించాలి, ఇది సమయోచితమైన జ్ఞానం. ఈ జ్ఞానం కొరకు అడగాలి. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మిమ్మల్ని వాళ్ళు ప్రజాప్రతినిధుల ఎదుట నిలబెడతారు, అయితే అక్కడ మీరు ఏమి మాట్లాడాలో అది ముందుగానే ఆత్మ మీకు చెబుతాడు. అప్పుడు మీరు ఏమి మాట్లాడాలో సమయోచితమైన జ్ఞానాన్ని ఆత్మ మీకు ఇస్తాడు. హై గాట్ మై పాయింట్. అంతేగాని అనవసరమైన చోటల్లో మీకెందుకండి జ్ఞానం? అవసరమైన చోట ఉపయోగించినప్పుడే జ్ఞానానికి విలువ, వివేకానికి విలువ. సమయోచితమైన జ్ఞానం, సమయోచితమైన బుద్ధి, సమయోచితమైన వివేకం నాకు ఇవ్వయ్యా అని అడగాలి. ఇది ఆత్మలో ప్రార్థన చేసే వాళ్ళు చేసేది. మీకు మాత్రమే కాదు, మనకంటే ముందున్న మన పితరులు పరిశుద్ధులంతరట ఇంకా కూడా దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి విజ్ఞాపన చేయుచూ ఉన్నారు. ఈ లోకాన్ని వదిలిపెట్టి పోయినా ప్రార్థన చేస్తున్నారు. మనందరికీ, విశ్వాసుల సమూహానికి నాయకుడు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అంటే నాట నుండి నేటి వరకు కూడా పరిశుద్ధులు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నారు. వాళ్ళకేం పనండి? లోకాన్ని వదిలిపెట్టిపోయినా కూడా ఇంకెందుకు ప్రార్థన చేయటం? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి రక్షణ కార్యాన్ని నిర్వహించి, సమర్థవంతంగా కార్యాన్ని నిర్వహించి ఇక వెళ్ళిపోయాడు. మరి ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ పరిశుద్ధుల సహవాసంలో, తేజోవాసుల సహవాసంలో, స్వాస్థ్య భాగంలో మనందరం పాలిభాగస్తులు అవ్వాలని ఇంకా ఆయన విజ్ఞాపన చేయించున్నాడు. ఆయన రక్తపు కోట మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన రక్తపు నీడ మనకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన చిందించిన రక్తం మనకు విమోచన ఇస్తుంది. ఇంకా మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏంటో తెలుసా? ఆయన చిందించిన రక్తం.
ఆ రక్తము వలన మనం ధైర్యాన్ని పొందుకొని ఈ లోకంలో ఇంకా ముందుకు సాగుతున్నాం. ప్రతిసారి కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, మనం చేసిన పాపాలు, దోషాలు, అపరాధాలు అయ్యా ఈ ఒక్కసారి వీరి కొరకు నేను చిందించిన ఈ రక్తాన్ని బట్టి మరొకసారి జ్ఞాపకం చేసుకొని వీరిని మరో అవకాశం ఇవ్వండి అని ఆత్మలో ఆయన మూలుగుచూ ప్రార్థన చేస్తున్నాడు. అంటే కుడిపార్శ్వం నుండి ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. మరి మనము కూడా ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. పరిశుద్ధుల కొరకు, తేజోవాసుల స్వాస్థ్య భాగం కొరకు, విశ్వాసుల కొరకు. ఆ మాటకొస్తే అపోస్తుడైన పౌలు గారు 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చెప్పిన మాట, మనం నెమ్మదిగా, సుఖముగా, సమాధానంగా బ్రతకాలి అంటే మీరు చేయాల్సింది ఏమి లేదయ్యా, ఆత్మలో ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేసేవాడికి సమస్తము సమకూర్చబడి దేవుడే వారి దగ్గరకు తీసుకొస్తాడు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చెల్లించవలనని హెచ్చరించుచున్నాం. దిస్ ఈజ్ వార్నింగ్. మీరు నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారా, సుఖంగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు వారి పక్షమున మీరే మూలగండి. ఎందుకయ్యా అంటే 4వ వచనంలో దేవుడట మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడట. అందు నిమిత్తమై మీరు ఆత్మలో ప్రార్థన చేయాలి. అయ్యా మా బిడ్డలకు రక్షణ ఇవ్వండి, సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని ఇవ్వండి అని కూడా మనం ప్రార్థన చేయాలి. ఆత్మలో ప్రార్థన చేసేవాళ్ళు మొదటగా ఏం చేస్తారు? వారు నిరీక్షణ కలిగి ఉంటారు, విశ్వాసంతో ఉంటారు, పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తారు. వివేకం కొరకు, రక్షణ కొరకు, మారు మనసు కొరకు, ఆత్మ ఫలాల కొరకు, తేజోవాసుల స్వాస్థ్యములో భాగం కొరకు, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. అంత మాత్రమే కాదు, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం ప్రతి మనుషుడు పొందుకోవాలని ప్రార్థన చేస్తారు. ఇలా గనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు సమస్తము సమకూర్చి మన దగ్గర పెడతాడు, మన పాదాల దగ్గర పెడతాడు. ఎందుకంటే అది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైనది. కాబట్టి ప్రియా సహోదరి సహోదరుల, ఈ సృష్టి అంతా మూలుగుచున్నది, మనుషులమైన మనం మూలగాలని చెప్తున్నాడు. ఆత్మదేవుడు మూలుగుచూ ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధులు మన కొరకు ఇంకా దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి ప్రార్థన చేస్తున్నారు. మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆయన ఉండి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేయుచున్నాడు. కాబట్టి ఆత్మలో ప్రార్థన చేస్తున్న మనము కూడా, మిషనరీలు వీళ్ళందరూ కూడా పరిశుద్ధుల గుంపు. ఈ గుంపు కొరకు మనం నిత్యము ప్రార్థన చేసేవారమై ఉందుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడైన రాజా, అత్యంత కృప కలిగిన వాడా, తేజోవాసుల నివాస స్థలమా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము ద్వారా నాతో, మాతో, మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. 3 దివ్యమైన మాటలు మాతో మాట్లాడారయ్యా. ఆత్మతో ప్రార్థించమని చెప్తున్నారు, ప్రార్థించి కనిపెట్టుకోవాలని చెప్తున్నారు. పరిశుద్ధుడా, అంత మాత్రమే కాకుండా సమయోచితమైన జ్ఞానం కొరకు అడగమంటున్నావు. పరిశుద్ధుడైన తండ్రి, నా ప్రభువా, నీ వాక్యమైన బిడ్డలందరినీ ఇటు రీతిగా దీవించండి. ఆత్మతో, సత్యముతో ప్రార్థించే కృపను దయచేయమని అడుగుతున్నాము. ప్రభువా, మూలుగుతూ నీ సన్నిధికి వచ్చే కృపను మా బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్నాము. నిత్యము ప్రభువా కనిపెట్టుకొని ఉండే కృపావరాన్ని ఇవ్వమని అడుగుతున్నాము. సమయోచితమైన జ్ఞానం కలిగి ప్రవర్తించినట్లుగా మా బిడ్డలందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాము. పరిశుద్ధుడా, ప్రార్థించి ఇంకా ప్రార్థనలకు జవాబు రాలేదని నిరీక్షణ కోల్పోయి కృంగిపోతున్న బిడ్డలను యేసు నామమున ఇప్పుడే మీరు తాకమని అడుగుతున్నాము. బలపరచండి, కృంగిన హృదయాలను బలపరచమని అడుగుతున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, మాకు ఎలాగూ ప్రార్థన చేయాలో తెలియదు, ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ప్రభువా మీరే మాకు ప్రార్థన నేర్పించమని అడుగుతున్నాము. ప్రార్థన ఆత్మను కావాలి అని ఎంతోమంది అడుగుతున్నారు. దయచేసి అడుగుతున్న బిడ్డలందరికీ యేసు నామమున ఇప్పుడే ప్రార్థన ఆత్మతో అభిషేకించండి, ప్రార్థన ఆత్మను కుమ్మరించండి, బలపరచమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభువా, శోధనలు, కన్నీళ్లు, వేదనలు, వెదలన్నిటిని తొలగించమని అడుగుతున్నాం ప్రభువా. పౌలు గారు ప్రార్థించినట్లుగా పౌలు మీద ఉన్న ప్రార్థన ఆత్మ, ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాము. కృంగిన హృదయాలను
యేసు నామమున ఇప్పుడే మీరు లేవనెత్తమని అడుగుతున్నాం. బలహీనులను బలపరచమని అడుగుతున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, అయా ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జయ జీవితాన్ని ఇవ్వండి. ఆత్మీయముగా, ఆరోగ్యముగా, ఆర్థికంగా ఎందరైతే ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవించున్నారో ఆ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మాకు వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా యేసు నామమున లయము చేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యము ద్వారా మీరు బలపరచబడినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, మన ఛానల్ని హైప్ చేయండి. ఇంకా మన గాస్పల్ తెలుగు పోడ్కాస్ట్ పరిచర్యను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.